హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలామందికి సైడ్ జాయింట్స్ రావడం లేదు అని అడుగుతున్నారు కదండి. సైడ్ జాయింట్స్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి. రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఈ విధంగానే వేసుకోవాలి. డాట్స్ అనేది చూసారు కదండి. ఫ్రంట్ షేప్ అనేది ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టిని పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. వెనక్కి తిప్పుకొని మన క్లాత్ని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి. మనకు ఓపెన్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓపెన్ వేయకముందే మనకు చాలామంది పొడవు ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి. ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే మనం మిడిల్ పాయింట్లో మనం కొంచెం టైట్ చేసుకోవాలి డాట్ ఎప్పుడు కూడా. ఇంకా మీకు ఎక్కువగా ఉంది అనుకున్నట్లయితే షేప్ దగ్గర కొంచెం టైట్ చేసుకోండి. మీకు కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఆ విధంగా చూసుకున్న తర్వాత మనం ఓపెన్ ముక్క అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి రెండు క్రాస్గా జాయిన్ చేస్తున్నాను. మెడభాగం కోసం మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడభాగానికి. ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్కి అందంగా కనిపించేది మెడభాగమే కాబట్టి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి ఫోల్డింగ్ చేసుకొని పైకి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో ఒక ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా కింద వరకు కూడా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చెక్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెడభాగానికి స్టిచ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి లోపల ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు లోపల ఫోల్డింగ్ చేసుకొని. నేనైతే లాంగ్ స్టిచ్తో వేసేస్తున్నాను. మనం లాస్ట్లో మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని మనం మెడభాగానికి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ని నేను ముందే మెడభాగం స్టిచ్ చేస్తాను కాబట్టి సపరేట్గా చేస్తున్నాను ఈ విధంగా నెక్ కోసం. ఇప్పుడు మెడభాగానికి కూడా లైన్ అనేది సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సన్నగా స్టిచ్ చేసుకోవాలి మెడభాగానికి. ఎప్పుడు కూడా మరీ వెడల్పు వేసుకోకండి. మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ మనకి మీషో యాప్ ఉంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీషో యాప్ అనేది మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు.
మెడ భాగం చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది లింక్ అనేది మీషో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. రౌండ్ తిరగడానికి కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మెడ చుట్టూరు కూడా. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే ఒక తెలియచేయండి. కామెంట్ కూడా మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తెలియచేయవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కింద బెల్ట్ భాగాన్ని వేసుకోవాలి. మనం 2 ఇంచెస్ వెడల్పుతో కట్ చేసిన క్లాత్ మనం జాయింట్ చేసుకొని రెండు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనకి బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నడుము భాగానికి ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా. ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకు వెనక్కి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, నీట్గా ఉంటుంది. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని. ఇప్పుడు ఎక్స్ట్రా బెల్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. నేనైతే లాంగ్ స్టిచ్తో వేసేస్తున్నాను. మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత లైన్ అనేది కూడా విప్పేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పార్ట్ ఫోల్డ్ చేసుకొని రెండు వైపులో కూడా మనం డాట్స్ని ఇదే విధంగా వేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోండి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. మనకి ఈ విధంగా 2 లైన్స్ వేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి. ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పైకి పెట్టుకొని పైనుంచి కూడా లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. రైట్ సైడ్ వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఎక్స్ట్రా క్లాత్కి మన మెయిన్ క్లాత్కి కూడా రైట్ సైడ్ సెంటర్ లోపలికి వచ్చే విధంగా చూసుకోండి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
కటింగ్లోనే మెజర్మెంట్ అనేది హ్యాండ్స్కి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చినట్లయితే మనకి బ్లౌజ్ హ్యాండ్ సైడ్ జాయింట్స్ అనేది నీట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా వస్తుంది. ఈ విధంగా మన 2 హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీరు స్కిప్ చేసుకున్నట్లయితే మీకు బ్లౌజ్ హ్యాండ్స్ అనేది సైడ్ జాయింట్స్ అనేది అర్థం కాదు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మన హ్యాండ్స్కి ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింద లైన్ అనేది ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లైన్ మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఇంకొక లైన్ అనేది హెమ్మింగ్ వర్క్ వదులుకోవాలి. మనకి ఎంతైతే ఫోల్డింగ్ దగ్గర కట్ చేసింది ఉంటుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ వరకు ముందు ఒక ఫోల్డింగ్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను లోపల ఫోల్డింగ్ అనేది. హెమ్మింగ్ వర్క్ చేసుకోండి, నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మన ఫోల్డింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోల్డింగ్ వరకు మనం మార్క్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి కింద లైన్ అనేది. మనకి 2 ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోండి, లేదా ఒకటి పొడవు ఒకటి పొట్టి వచ్చేస్తుంది హ్యాండ్స్ పొడవు అనేది. మనకి చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండాలి మనకి. అలాగే మనకి సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా రావాలంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. షోల్డర్ మిడిల్ నుంచి మిడిల్ పాయింట్ కటింగ్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా. మనకి ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. మీకు ఒకవేళ షోల్డర్ దగ్గర ఆ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది రాలేదు అనుకున్నట్లయితే మీరు విప్పేసుకొని మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇటు సైడ్ నుంచి స్టిచ్ అయిన తర్వాత అటు సైడ్ నుంచి కూడా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేయడం. చూసారు కదండి, హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చింది. మనకి మిడిల్ పాయింట్ దాటినట్లయితే మనకి హ్యాండ్స్ అనేది సరిగా రాదు. మనకి ఫ్రంట్ పార్ట్లో సుంచులా వచ్చేస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదండి, ఫ్రంట్ పార్ట్లో ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్కి 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకోవాలి హ్యాండ్స్ని. మనకి ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా. మీరు అదొకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా మాత్రం మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్స్ మధ్యకి రావాలి. మనకి సరిగా రాలేదు అనుకున్నట్టయితే కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి పిన్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ టిప్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ కట్ చేసుకోండి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు రెండు నడుము బాగా ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అనుకున్నట్లయితే నేను ఇప్పుడు షేప్ దగ్గర కొంచెం టైట్ చేస్తున్నాను. మనకి నడుము దగ్గర హ్యాండ్స్ దగ్గర ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో. ఇంకొకటి పొడవు ఒకటి పొట్టి వస్తుంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం టైట్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అన్నీ పాటించండి, మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. హ్యాండ్స్ దగ్గర నుంచి చంక భాగం వరకు అలాగే కింద నడుము భాగం వరకు ఈక్వల్గా పెట్టుకోండి ముందు క్లాత్ని. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి. డాట్స్ మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర జాయింట్ చేసేటప్పుడు మనకి ఈక్వల్గా రావాలంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకోండి, లూజ్ అనేది చెక్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ మార్కింగ్ చేసుకోండి, తాళ్ళు పట్టితో పెట్టుకోకండి. మన ఎటువైపు అయితే వేస్తున్నామో అటు సైడ్ నుంచి మార్కింగ్ చేసుకున్నట్టయితే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. సైడ్ జాయింట్స్ అనేది నీట్గా వస్తుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదండి, సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నేను అలా అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఒక కామెంట్ తెలియచేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మీరు డిసప్పాయింట్ చేయకుండా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క వైపు కూడా. మనకు ఒకవేళ కుట్లు విప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి పాదం వెడల్పులో వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోండి. చూసారు కదండి, సైడ్ జాయింట్స్ అనేది రెండో వైపు కూడా మనం అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ముందు మనకి ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ముందు సైడ్ జాయింట్స్ అనేది. అప్పుడు పైనుంచి కింద వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవచ్చు, నీట్గా వస్తుంది మనకి. ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి రెండో వైపు కూడా హ్యాండ్ని లూజ్ చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మార్కింగ్ని పై వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి. ఈ విధంగా స్లోగా స్టిచ్ చేసుకోండి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు మీరు. ఈ విధంగా మనం రెండో వైపు కూడా 3 లైన్స్ వేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టీ కూడా ఉంది, అలాంటి వీడియోస్ కావాలన్నా సరే వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. 3/4 హ్యాండ్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే సింపుల్గా నార్మల్ క్లాత్తోనే మనం మార్కింగ్ చేసుకొని మనం నెక్ డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే శారీస్కి అయినా సరే ప్లెయిన్ బ్లౌజెస్కి వేసుకోవచ్చు. ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. మనకు ఒకవేళ బాగా లూజ్ ఉందనుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ అనేది కొంచెం టైట్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి కాటన్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా కొంచెం లాగుతుంది వాటర్లో పెట్టినప్పుడు, కాబట్టి కొంచెం లూజ్ ఉంచుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.